డాక్టర్ ఈ మధ్య డాగ్ బైట్స్ మీద పెద్ద చర్చే జరుగుతుంది అసలు. ఏంటి డాక్టర్ ఇదంతా? డాగ్ బైట్ వల్ల నిజంగానే ర్యాబీస్ వస్తుందా? యాహ్! యాక్చువల్లీ ఇప్పుడు ఇంత ఈ సినారియో మనం చూసుకున్నట్టయితే డాగ్ బైట్స్ గురించి. ఇన్‌ఫాక్ట్ ఇట్ ఈస్ ట్రూ అండ్ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ డేంజరస్. ఇది చాలా డేంజరస్ అని కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే ఈ రేబీస్ అనేది ఏదైతే ఈ రేబీస్ డిసీజ్ ఉందో ముఖ్యంగా ఈ డాగ్ బైట్స్ వల్లనే వస్తుంటది. ఈ రేబీస్ అనేది ఒకసారి వచ్చిందంటే ఇట్ ఈస్ 100% డెత్. అంటే దెర్ ఈస్ నో అదర్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ గానీ, లేకపోతే ఒకసారి రేబీస్ వచ్చిన తర్వాత వాళ్ళని మనం కాపాడుకునే ఛాన్స్ అనేది లేదు. సో, ఓకే. రేబీస్ ఈస్ కన్సిడర్డ్ యాస్ 100% ఫేటల్. అంటే 10 మందికి రేబీస్ వస్తే 10 మంది చనిపోతారు. సో, కాబట్టి దీని గురించి మనము ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న ఈ చర్చ గానీ, ఈ సెన్సేషన్ గానీ అదంతా గూడా వెరీ మచ్ వెరీ కరెక్ట్ అండ్ మనందరం గూడా దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ర్యాబీస్ అనేది ఓన్లీ డాగ్ బైట్ వల్లే వస్తుందా డాక్టర్? లేకపోతే ఇతర జంతువులు ఏదైనా బైట్ చేసినా వస్తుందా? యాహ్! సో, మన కంట్రీలో ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ద రేబీస్ కేసెస్ డాగ్ బైట్స్ వల్లనే వస్తుంటాయి. అండ్ అదర్ యానిమల్స్ లైక్ అంటే మనకు క్యాట్స్ గానివ్వండి, అండ్ కొన్ని వైల్డ్ ర్యాట్స్ గానివ్వండి, కొంచెము అంటే మనకిప్పుడు ఇంట్లో తిరిగే నార్మల్ ఎలుకలు కాకుండా కొంచెం మనకు పల్లెటూరులో వైపు చూసుకున్నట్టయితే అడవిలో ఉండే కొంచెం పెద్ద పెద్ద ఎలుకలు గానివ్వండి, ఇవన్నీ గూడా ఈ రేబీస్ వైరస్‌ని స్ప్రెడ్ చేయొచ్చు. బట్ 96% ఆఫ్ ద కేసెస్ ఆఫ్ రేబీస్ అవి డాగ్ బైట్ వల్లనే వస్తా ఉంటాయి. అండ్ ఫ్యూ అదర్ క్యాట్ బైట్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. అందుకని ఓన్లీ డాగ్స్ కరిచినప్పుడు, కుక్కలు కరిచినప్పుడు మాత్రమే కాకుండా పిల్లులు కరిచినా కూడా, లేదంటే రోడెంట్స్ అంటే ఎలుకలు ఎస్పెషల్లీ కొంచెము వైల్డ్ ర్యాట్స్ లాగా ఉండేవి ఎప్పుడైనా కూడా అవి కరిస్తే మాత్రం డెఫినెట్లీ తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఈ రేబీస్ రాకుండా ఉండడానికి. ఈ రేబీస్‌కి ట్రీట్మెంట్ లేదా డాక్టర్? సో, రేబీస్ రాకుండా ప్రివెంట్ చేయడమే తప్ప రేబీస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది లేదు. అండ్ రేబీస్ వస్తే ఇట్ ఈస్ 100% మోర్టాలిటీ. ఒకసారి రేబీస్ వచ్చింది, రేబీస్ లక్షణాలు స్టార్ట్ అయినాయంటే ఆ పేషెంట్ చనిపోవడం. సో, దానికి ట్రీట్మెంట్ అంటూ లేదు. కానీ గుడ్ లక్ ఆర్ గుడ్ థింగ్ ఏంటంటే కుక్క కరిచిన తర్వాత రేబీస్ రాకుండా మనం ప్రివెన్షన్ తీసుకోవచ్చు. సో, మనకేదైతే ఈ యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్ అంటామో, పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటామో, ఇవి రేబీస్ వ్యాక్సిన్స్ అనమాట. సో, ఒకసారి కుక్క కరిచిన వెంటనే సూన్‌గా ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా ఆ వూండ్ కరిచిన చోట అనేది వాష్ చేసుకోవాలి. సబ్బుతో వాష్ చేయాలి. అండ్ ఆ తర్వాత దానిపైన ఇమ్యునోగ్లోబులిన్ అనేది ఇవ్వాలి. అండ్ బాడీకి పేషెంట్స్‌కి మజిల్‌కి వ్యాక్సిన్ అనేది కూడా ఇవ్వాలి. సో, ఈ వ్యాక్సిన్ అనేది కూడా డిఫరెంట్ షెడ్యూల్స్ ఉంటాయి. ముఖ్యంగా 0, 3, 7, 14 అండ్ 28 అంటే ఈ 5 రోజుల్లో అంటే కరిచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు అండ్ మరియు 28th డే 28వ రోజు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటది. ఒకవేళ డోస్ గనుక మిస్ అయితే ఏం చేయాలి డాక్టర్? మిస్ అయితే మళ్ళీ రేబీస్ వైరస్ ఇంకా ఎక్కువయ్యి మళ్ళీ రేబీస్ డిసీజ్ వచ్చే అవకాశం అయితే ఉంటది. సో, అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ దట్ యూ కంప్లీట్ ద వ్యాక్సినేషన్ షెడ్యూల్. కంప్లీట్ వ్యాక్సిన్ షెడ్యూల్ కూడా చేసుకోవాలి. రేబీస్ అంటే అసలు ఏంటి డాక్టర్? సో, రేబీస్ అనంటే ఇట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్. సో, రేబీస్ అనే వైరస్ అనేది ఈ ఈ ఇన్ఫెక్షన్ ఉన్న కుక్కల సలైవాలో గానీ, వాటి బాడీ ఫ్లూయిడ్స్‌లో గానీ ఆ వైరస్ ఉంటది. ఎప్పుడైతే అది కరుస్తుందో, కరిచినప్పుడు మనకు మనుషుల్లోకి, మన బాడీలోకి ఎంటర్ అవుతది. ఎంటర్ అయిన తర్వాత అది డైరెక్ట్ బ్రెయిన్‌కే వెళ్ళిపోతది. దీన్ని న్యూరోట్రోపిక్ వైరస్ అంటారనమాట. అండ్ ఈ వైరస్ చూడ్డానికి కూడా బుల్లెట్ లాగా ఉంటది. సో, అందుకని ఒకసారి ఆ బుల్లెట్ దిగిందనుకోండి డెత్తే. సో, ఒకసారి ఆ వైరస్ బాడీలోకి ఎంటర్ అయితే అది మెల్లిగా నర్వ్స్ నుంచి బ్రెయిన్‌కెళ్ళిపోయి బ్రెయిన్‌ని ఇన్ఫెక్ట్ చేసేసి మెదడు వాపుని తీసుకొస్తది. మెదడు వాపు వచ్చిన తర్వాత ద పేషెంట్ విల్ డై. సో, ఇది బేసికల్లీ ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ కూడా ముఖ్యంగా మనకు మ్యామల్స్‌లో ఎక్కువగా ఉంటది. అండ్ దట్ టు కెనైన్స్‌లో. కెనైన్స్ అంటే మనకు డాగ్స్ ముఖ్యంగా అండ్ ఈవెన్ క్యాట్స్ అండ్ ఇందాక చెప్పినట్టు కొన్ని రొడెంట్స్ లైక్ ఈ ఎలుకలు కొంచెం వైల్డ్ టైప్ ఆఫ్ ఎలుకల్లో కూడా ఉంటది. అండ్ కొన్ని కంట్రీస్‌లో కొన్ని కేసెస్‌లో ఈవెన్ బ్యాట్స్ అంటే గబ్బిలాల్లో కూడా ఈ వైరస్‌ని అనేది చూసారు. సో, బేసికల్లీ రేబీస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. వెరీ డేంజరస్ వైరల్ ఇన్ఫెక్షన్. అది కూడా బ్రెయిన్‌ని ఎఫెక్ట్ చేసి డెత్ వరకు తీసుకెళ్ళే ఒక ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్. అసలు ఈ కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి డాక్టర్?
సో కుక్క కరిచిన వెంటనే మనకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి బేసికలీ ఈ రేబీస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేదానికని. సో ఎప్పుడైతే వూండ్ ఉంటుందో అంటే కరిచిన చోట ఫస్ట్ క్లీనింగ్ చేసుకోవాలి. ఆ క్లీనింగ్ కూడా ఎలాగంటే ప్రాపర్గా మనం గ్లవ్ వేసుకొని ఆ కరిచిన చోట సబ్బుతోటి వాష్ చేసుకోవాలి. అండ్ ఎక్కువసేపు వాష్ చేయాలి. ఎక్కువసేపు అంటే అట్లీస్ట్ అరౌండ్ 10 to 15 minutes. సో బేసికలీ ఎప్పుడైతే ఈ సబ్బు వాడతామో ఆ వైరస్ అనేది కొంచెము ఆ ఏరియా నుంచి క్లీన్ అయిపోయి కరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని సోప్ వాటర్తో వాష్ చేయడం ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఎప్పుడైతే కొంచెం ఎక్కువగా కరుస్తుంటుందో అంటే మనకు స్కిన్ అనేది బ్రేక్ అయిపోయి బ్లీడింగ్ కానీ వచ్చే సివియారిటీ ఉంటుందో అప్పుడు అక్కడ ఇమ్యునోగ్లోబులిన్ అనే ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే ఈ వైరస్కి అగెయిన్స్ట్గా బాడీ ప్రొడ్యూస్ చేసే యాంటీబాడీస్. సో మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసే ముందే యాంటీబాడీస్ కనుక మనం కరిచిన చోట ఇస్తే ఆ యాంటీబాడీస్ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఉన్న వైరస్ని డీయాక్టివేట్ చేసేస్తుంది. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసి వ్యాక్సిన్ అంటే మనకు కరిచిన చోటు ఇవ్వము, మజిల్కి వేరే చోటు ఇస్తాం అనమాట. సో ఈ వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ వైరల్ పార్టికల్. సో ఆ వైరల్ పార్టికల్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో దట్ ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఈ కుక్క కాటు వల్ల వచ్చిన వైరస్ ఉంటుందో బాడీ లోపల దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది. సో దట్ ఆ వైరస్ డైరెక్ట్గా మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళి ఎఫెక్ట్ చేయకుండా ఉండేదానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకని ఈ 3 steps కూడా ముఖ్యము, వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా సివియర్గా ఉన్న కుక్క కాటులలో ఫస్ట్ థింగ్ ఎక్కడైతే ఇంజురీ ఉంటుందో దాన్ని వాష్ చేసుకోవడము. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ యాంటీబాడీస్ ఇమ్యునోగ్లోబులిన్స్ చేసుకోవడము. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఈ వ్యాక్సిన్ నేను ఇందాక చెప్పినట్టుగా షెడ్యూల్ ఉంటుంది అనమాట. 0, 3, 7, 14 and 28 days. సో 1 month వరకు కూడా ఖచ్చితంగా ఈ షెడ్యూల్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటే రేబీస్ వచ్చే అవకాశాన్ని దాదాపుగా 90 to 100% మనము స్టాప్ చేసుకోగలగచ్చు. ఇన్ కేస్ సోప్తో వాష్ చేసిన తర్వాత డాక్టర్ వ్యాక్సిన్ అవసరం అంటారా? డెఫినెట్లీ అవసరం. సో సోప్తో వాష్ చేసినంత మాత్రాన అది రాకుండా ఉంటుంది అనేది మనకు ఎవిడెన్స్ అనేది లేదు. సోప్తో వాష్ చేసినా కూడా సోప్ వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు పైన కనిపించే ఏదైతే వైరస్ ఎక్కడైతే ఆ బయట దగ్గర ఉన్న వైరస్ ఉంటుందో దాని లోడ్ తక్కువ అవుతుంది. బట్ ఆల్రెడీ లోపలికి వెళ్ళిన దాన్ని మనము సోప్ వాష్తో తీయలేము. సో బాడీ లోపలికి వెళ్ళిన వైరస్ని న్యూట్రలైజ్ చేయాలంటే ఖచ్చితంగా వాషింగ్ తర్వాత మనము యాంటీబాడీస్ కానీ వ్యాక్సిన్స్ కానీ కంపల్సరీ వేయించాల్సిందే. వ్యాక్సిన్ ఎప్పుడు వేయించాలి డాక్టర్ కుక్క కరిచిన తర్వాత? సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు నియర్ బైలో హెల్త్ కేర్ ఫెసిలిటీ రీచబుల్లో లేదు. సో లేదు అనుకున్నప్పుడు మనం ఫస్ట్ బిగినింగ్ ఈ ఎక్కడైతే కరుస్తుందో కరిచిన చోట సోప్ వాష్ చేసుకొని మన నియరెస్ట్ ఫెసిలిటీకి హెల్త్ కేర్ ఫెసిలిటీకి తీసుకెళ్ళాలి. అండ్ ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా వ్యాక్సిన్స్ అనేది స్టార్ట్ చేయాలి. 3 to 4 days లోపు మనం షెడ్యూల్ స్టార్ట్ చేసినట్టయితే మ్యాక్సిమం ఎఫికసీ ఉంటుంది. బట్ అలాగని కొంచెం లేట్ అయితే వేయించకూడదా అంటే అలాగ లేదు. మనం ఎప్పుడైతే పేషెంట్ని మొదటిసారి చూస్తామో అప్పటి నుంచే వ్యాక్సినేషన్ అనేది కూడా స్టార్ట్ చేసుకోవచ్చు.